హాయ్ సార్. యాహ్! నమస్కారం. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఆరెంజ్ ఎకానమీ అనేది గ్లోబలైజ్డ్‌గా ఉందా? లేదా లోకలైజ్డ్‌గా ఉందంటారా సార్? ఆహా! జనరల్‌గా ఏదైనా కూడా మనం చూస్తుంటే ఒక చోట ఉద్భవిస్తుంది. అది హ్మ్. మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. గుర్తించడమే సమస్య. హ్మ్. ఏది గాని గుర్తించిన తర్వాత దాన్ని ఎలా ఇంకా ఎక్స్‌పాండ్ చేయాలనేది సెకండ్ థింగ్ అనమాట. హ్మ్. ఒక దగ్గర ఏదైనా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఒక దగ్గర స్టార్ట్ అయినా కూడా అది వరల్డ్ వైడ్‌గా స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. అంటే ఇక్కడ మనం అంటున్న ఆరెంజ్ ఎకానమీ అనేదేమి కొత్తది కాదు రియల్‌గా. హ్మ్. ఇది ఎప్పటినుంచో ఉంది. కానీ మనం వాటిని గుర్తించలేదు. ఓకే. ఇప్పుడు దాన్ని గుర్తించి హ్మ్. ప్రమోషన్ చేస్తున్నామన్నమాట. హ్మ్. మానవుడు ఎప్పటినుంచో ఉన్నాడు. మానవుడు ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు క్రియేటివిటీ వచ్చింది. అసలు ఓకే. మానవ మేధస్సే క్రియేటివిటీ. హ్మ్. మానవుడే ఇంటెలెక్చువల్. హ్మ్. అయితే మానవుడొచ్చినప్పటి నుంచి ఇది వచ్చింది కానీ దీన్ని ఐడెంటిఫై చేసి హ్మ్. దీనికి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్ అలొకేట్ చేసి హ్మ్. డెవలప్ చేయడం అనేది ప్రాసెస్ అన్నమాట. హ్మ్. ఇప్పుడు మనం లోకలైజ్డ్‌గా అంటే ఇండియా వైడ్‌గా తీసుకున్నట్లయితే మనకు డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉంటాయండి. అంటే హ్మ్. కల్చరల్ మినిస్ట్రీ ఉంటుంది. హ్మ్. పర్యాటక శాఖ, టూరిజం ఉంటుంది. హ్మ్. సాంస్కృతిక శాఖ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఈ యొక్క ఆరెంజ్ ఎకానమీలో పార్ట్స్ అన్నమాట. హ్మ్. ఆరెంజ్ ఎకానమీని ప్రమోట్ చేయడంలో సాఫ్ట్‌వేర్ ఉంటుంది. హ్మ్. సాఫ్ట్‌వేర్ సెపరేట్‌గా మినిస్టర్స్ ఉంటారు. హ్మ్. అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి లింక్ అప్ మినిస్టర్స్ ఉంటారు. హ్మ్. టూరిజంకి సంబంధించి మినిస్టర్స్ ఉంటారు. ఐటీ కూడా మినిస్టర్స్ ఉంటారు. ఇలా మనకు ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ కూడా హ్మ్. ఈ అన్నిటికీ ప్రమోట్ చేయడానికి మినిస్ట్రీస్ ఉన్నాయి. ఓకే. అదేవిధంగా ఇక్కడ వరల్డ్ హెరిటేజ్ సంబంధించిన అనేక సంస్థలు ఉన్నాయి. ఓకే సార్. అంటే ఒక దేశంలో ఏదైనా టూరిజం ప్లేస్ కావచ్చును, హ్మ్. ఏదైనా పర్టిక్యులర్ కమోడిటీ కావచ్చును, హ్మ్. అది మంచి హోదా అంటే గుర్తింపు వస్తే హ్మ్. మనం జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ అంటారు. హ్మ్. జిఐ ట్యాగ్స్ అంటారు. హ్మ్. అలాంటివన్నీ కూడా ఇంటెలెక్చువల్‌తోనే వచ్చినవి. కొత్తవి క్రియేట్ చేశారు. ఓకే. అలాంటి వాటిని గుర్తించి దాన్ని వరల్డ్ వైడ్‌గా స్ప్రెడ్ చేస్తుంటారు. హ్మ్. దీనికి యునెస్కో అనే సంస్థ సపోర్ట్ చేస్తుంది రెగ్యులర్‌గా వరల్డ్ వైడ్‌గా. హ్మ్. కాబట్టి ఇది లోకలైజ్డ్ కదండీ! గ్లోబలైజ్డ్ అంటే హ్మ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంశము. హ్మ్. ప్రపంచంలోని అనేక దేశస్తులు భారతదేశాన్ని విజిట్ చేస్తున్నారు. హ్మ్. ఇక్కడ మన దేశంలో కల్చర్‌కి సంబంధించిన హెరిటేజ్ సంబంధించిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ది బెస్ట్ ప్లేస్ మనం తాజ్ మహల్ చెప్పుకుంటాము. యెస్ సార్. మనకి హైదరాబాద్‌లో చార్మినార్ చెప్పుకుంటాం. చార్మినార్. మనం ఎప్పుడు ఏ మూమెంట్‌లో గాని మనం చార్మినార్‌కెళ్ళి చూసినా కూడా అక్కడ ఫారినర్స్ కనబడుతుంటారు మనకు యెస్. రెగ్యులర్‌గా. యెస్ సార్. అంటే ఏంటండి ఆ గ్లోబలైజ్డ్ నుంచి హ్మ్. మనం ఆ గ్లోబలైజ్డ్ ఎర్నింగ్స్‌ని, ఇన్‌కమ్‌ని వారి దేశ ఆదాయాన్ని కూడా మనం ఇక్కడ పొందే అవకాశం ఉంది. హ్మ్. అంటే ఫైనల్ ఇక్కడ ఎలా ఉంటదంటే మనం ఏది సాధించాలన్నా కూడా హ్మ్. ఒక ట్రిపుల్ ఐ అనే పాలిసీ ఉంటుంది ఎకానమీలో. ట్రిపుల్ ఐ అంటాము. ఐ అంటాము. హ్మ్. ఇక్కడ ఈ ఐ అనేది ఏమిటి అంటే ఫస్ట్ వన్ ఈస్ ఇనిషియేషన్ అంటారు. హ్మ్. దీని మీద ఎవరైనా చొరవ తీసుకోవాలి. హ్మ్. సెకండ్ ఇన్నోవేషన్. ఇన్నోవేటివ్ అంటే హ్మ్. దాన్ని ఆవిష్కరణ అంటాం. అంటే ప్రమోట్ చేసి దాన్ని కొత్తగా న్యూ మెథడ్‌లో తీసుకురావాలి. హ్మ్. అండ్ ఇన్వెస్ట్‌మెంట్. దీనికి పెట్టుబడి పెట్టాలి. ఓకే. ఇప్పుడు ఈ ఆరెంజ్ ఎకానమీ గ్లోబలైజ్డ్‌గా విస్తరించాలన్నా కూడా ఈ హ్మ్. ట్రిపుల్ ఐ ఖచ్చితంగా అవసరం. అవసరం. ప్రభుత్వాలు ఇనిషియేషన్ తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఆ! ఇన్నోవేటివ్ రీసెర్చ్ చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్. హ్మ్. యెస్ ఏ సార్. ఎకానమీ కానీ అది బ్లూ ఎకానమీ కానీ, గ్రీన్ ఎకానమీ ఏ ఎకానమీ కానీ వితౌట్ ఆర్&డి హ్మ్. దేర్ ఈస్ నో డెవలప్‌మెంట్. హ్మ్. మనకొచ్చే డబ్బుల్లో మెజారిటీ డబ్బును ఆర్&డి పైన పెట్టాలి. హ్మ్. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్. ఇక్కడ హ్మ్. మనకు డౌట్ వస్తది. సార్ ప్రైవేట్ కంపెనీస్ చాలా డెవలప్ అవుతాయి. గవర్నమెంట్ కంపెనీస్ కావు అనే డౌట్ వస్తది. హ్మ్. ప్రైవేట్ కంపెనీస్‌లో ప్రతి కంపెనీకి స్పెషలైజ్డ్‌గా ఆర్&డి టీమ్ ఉంటుంది. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్ ఉంటుంది. ఓకే సార్. గవర్నమెంట్‌లో ఉంటాయి గానీ అంత ఎక్కువగా ఫోకస్ చేయరు. హ్మ్. గవర్నమెంట్‌లో ఎక్కువ ప్రొడక్షన్ పైన ఫోకస్ చేస్తారు. ప్రైవేట్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్ పైన ఫోకస్ చేస్తారు. సెకండ్ వన్ ఈస్ ఇన్నోవేషన్. హ్మ్. థర్డ్ వన్ ఈస్ ఇన్వెస్ట్‌మెంట్. పెట్టుబడి పెట్టాలి. హ్మ్. అంటే అది ఎంత వేగంగా డెవలప్‌మెంట్ కావాలంటే అంత మనీ అలొకేట్ చేయాలి. మనకు దేశంలో అయితే బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయండి. ఆ హ్మ్. బడ్జెట్ అలొకేషన్‌లో ఈ క్రియేటివిటీ కోసం, హ్మ్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కోసం అండ్ కల్చర్ కోసమని, హెరిటేజ్ కోసమని ప్రభుత్వాలు సెపరేట్‌గా బడ్జెట్ అలొకేట్ చేస్తుంటాయి. ఇలా బడ్జెట్ అలొకేషన్ ఎంత పెరిగితే అంత వేగంగా డెవలప్‌మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫైనల్‌గా మనం ఎక్కడికెళ్ళినా మళ్ళీ ఫైనల్ ఏం చేస్తామంటే ఈ విధానం వల్ల దేశ ప్రజలకు ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? హ్మ్. దట్ యెస్ ఈస్ సార్. అల్టిమేట్. యెస్ సార్. ప్రజలకు సిటిజన్స్‌కి ఏమైనా బెనిఫిట్ అవుతుందా? హ్మ్. మనకందరికి ఏం కావాలి? మీరైనా, నేనైనా ఎవరికైనా మనందరికీ ఏం కావాలి? ఒక జాబ్ కావాలి. జాబ్ కావాలి. యెస్ సార్. మనకు కావాల్సింది ఏం లేదండి ఇంకా. హ్మ్. సార్ నేను హై క్వాలిఫైడ్, నేను డాక్టరేట్ సంబంధం కాదు ఇక్కడ. ఏంటి మనకు జాబ్ ఒక మంచి ఉన్నతమైన జాబ్ కావాలి. హ్మ్. ఆ జాబ్ ఎలా వస్తుంది? కొంతమంది హార్డ్ వర్క్ వల్ల కొంతమందికి వస్తుంది, కొంతమందికి స్మార్ట్ వర్క్ వస్తుంది. హ్మ్. ఈ స్మార్ట్ వర్క్ అనేదే ఆరెంజ్ ఎకానమీ.
ఓకే. ఈ ఆరెంజ్ ఎకానమీలో స్మార్ట్ వర్క్ వల్ల, మనకున్న ఇంటెలెక్చువాలిటీ వల్ల మనం మనీ ఎర్నింగ్ చేసే అవకాశం ఉంది. జాబ్ మనకి మనం క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. హ్మ్. ట్రెడిషనల్ ఎకానమీలో ఎలా ఉంటుందంటే జాబ్ మనమే సొంతంగా ఓకే. కష్టపడి హ్మ్. ఎవరో ఒకరి దగ్గర పొందాలి. హ్మ్. జాబ్ పొందాలి హ్మ్. ఒకరి దగ్గర. హ్మ్. ఆరెంజ్ ఎకానమీలో జాబ్ మనమే క్రియేట్ చేసుకోవాలి. చేసుకుంటాము. హ్మ్. నీకు తెలివి ఉంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక మంచి బొమ్మ అండ్ ఒక మంచి టాయ్ ప్రిపేర్ చేసి దాన్ని యూట్యూబ్లో, ఇన్స్టాలో రీల్స్ పెట్టి ప్రమోట్ చేశారు అనుకోండి, హ్మ్. 100 కోట్లు సంపాదిస్తున్నారు. ఎస్ సార్. చాలా ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం. కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ ఉన్నాయి. ఏదున్నా కూడా అవును. ఇప్పుడు చాలామంది మహిళలు సారీ బిజినెస్ చేస్తున్నారండి. ఎస్ సార్. 1 అవర్ జ్యువెలరీ జ్యువెలరీస్ బిజినెస్, కానీ, సారీ. సారీస్ కానీ ఇలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. హ్మ్. అంటే ఎంత ఆరెంజ్ ఎకానమీ ఇస్ ఎ గ్రేట్ థింగ్ అనమాట ఇప్పుడు ఎస్ ప్రపంచం సార్. మొత్తానికి. ఎస్ సార్. ఇగో ఇలాంటివన్నీ కూడా మనకు ఆరెంజ్ ఎకానమీలో భాగము. ఇది ఓన్లీ ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్గా ఉంది. కానీ ఇండియాకి స్కోప్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మన హ్మ్. దేశంలో హెరిటేజ్ అండ్ కల్చరల్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయండి. హ్మ్. ఆ స్పాట్స్ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర ఇండియాలో. ఆ ఓకే సార్. స్పాట్స్ అన్నీ ప్రమోట్ చేస్తే అద్భుతమైన హ్మ్. సక్సెస్. ఇందులో టెంపుల్స్ కూడా మనం తీసుకోవచ్చు. టెంపుల్స్ హ్మ్. మనకు ఇండియాలో చాలా దేవాలయాలు ఉన్నవి. ఆ దేవాలయాన్ని ప్రమోట్ చేసి ప్రపంచానికి మనం ప్రాపర్గా చూపించగలిగితే హ్మ్. అందరు విజిటర్స్ వస్తారు. ఓకే సార్. విజిటర్స్ వచ్చారంటే ఏమొచ్చింది, మనకి ఇన్కమ్ వచ్చింది. హ్మ్. అక్కడ విజిటర్స్ వస్తే వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయాలి కదా. అవును సార్. అంటే ట్రాన్స్పోర్ట్ చేసేవాడికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఎంప్లాయ్మెంట్ వచ్చింది. గైడ్ అవసరము, హ్మ్. గైడ్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అక్కడ పనిచేయడానికి సెక్యూరిటీ కావాలి, సెక్యూరిటీస్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అంటే హ్మ్. ఈ విధంగా ఒక చిన్న పాయింట్నే మనం ఇన్కమ్ జనరేషన్కి మెయిన్ సోర్స్గా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అదే గ్రేట్ థింగ్ అండి ఆరెంజ్ హ్మ్. ఎకానమీ అని చెప్తుంటాము. హ్మ్. ఓకే సార్. ఆరెంజ్ ఎకానమీ అనేది గ్లోబలైజ్డా లేదా మామూలుగా లోకలైజ్డా అనే విషయాన్ని చాలా Hmm. చక్కగా వివరించారు. యా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఇది అండి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా చాలా మందికి తెలీదు. అవును. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. Hmm. థ్యాంక్ యూ సో మచ్ యా సార్. థ్యాంక్ యూ.